హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనము అపోలోలో మనకి ఇక్కడ హియరింగ్ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళకి, అలాగే ఇదొకటి ప్రాబ్లం సమస్య కాదు అన్నట్టు, దాన్ని బట్టి మనం ఎన్నో మెడల్స్ అచీవ్ చేయొచ్చు అన్నట్టు, అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఒక సెమినార్ టైప్ అనుకోవచ్చు, ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. సో ఇక్కడ మనతోటి చందన్ అండ్ చందన్ వాళ్ళ మదర్ ఉన్నారు, సాయి చందన్. సో వాళ్ళతో మాట్లాడదాం, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు ఏంటి. హీస్ ఎ ఛాంపియన్, యాక్చువల్లీ చాలా మెడల్స్ గెలుచుకున్నాడు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు కృష్ణప్రియ అండి. కృష్ణప్రియ గారు. హాయ్ చందన్, సే హాయ్. సో అమ్మ చెప్పండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైంలో ఏ ఏజ్లో తనకి ఇట్లా హియరింగ్ ప్రాబ్లం ఉందనిపించింది ఏంటి? తనకి 3 years ఉన్నప్పుడు, తను 2000 బాండ్ అండి. 3 years ఉన్నప్పుడు తనకి ప్రాబ్లం ఉంది, మాటలు రావటం లేదని చూపించాము. సో అప్పటికి ఇక కాక్లియర్ ఇంప్లాంటేషన్ మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ లేదు. హియరింగ్ ఎయిడ్స్ యూజ్ చేస్తూ స్పీచ్ థెరపీ కోసం ఇక్కడే 7 years ఉండిపోయాము. మాది నేటివ్ వచ్చేసి నంద్యాల అండి, కర్నూలు డిస్టిక్. బట్ బాబు కోసమనే ఇక్కడ దాదాపు మేము 7 years ఇక్కడే ఉండి తనకి స్పీచ్ థెరపీ కోసం వాటి కోసం ట్రై చేసామన్నమాట. సో అట్ ద సేమ్ టైం తను నార్మల్ స్కూల్లో చదువుతూ టెన్నిస్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్టు గమనించాము. తన స్కిల్ని బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నంది అకాడమీలో జాయిన్ చేశాము. అట్ ద ఏజ్ ఆఫ్ 12 yearsలోనే తను గోల్డ్ మెడల్ తీసుకున్నాడు నేషనల్స్లో. సో అప్పటి నుంచి తనకి ఉన్న ఇంట్రెస్ట్ని ఇంకొంచెం డెవలప్ చేస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ వరకు వెళ్ళగలిగాడు. అంటే టోర్నమెంట్స్ అది ఆడటము మొత్తం దాదాపుగా తన హార్డ్ వర్క్ ఫేస్ ఆఫ్. ఎస్, తను మాట్లాడలేకపోయినా తను రాకెట్తో మాట్లాడుతూ ఉన్నాడని మేము ఆనందపడుతూ ఉంటామండి. సో సూపర్ అమ్మ. యాక్చువల్లీ ఫస్ట్ ఎవరు ఎంకరేజ్ చేశారు గేమ్స్కి? సాధారణంగా అబ్బాయిలకి అమ్మలే బాగా అమ్మ కూచులు ఎక్కువ ఉంటారు. సో మీరు ఫస్ట్ గుర్తించారా, లేదంటే వాళ్ళ డాడీ గుర్తించారా ఏంటి? అంటే అమ్మ కూర్చి అయితే అమ్మ కూర్చునే అండి. కాకపోతే నేను వర్కింగ్ ఉమెన్. సో ఇద్దరము, నేను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసేదాన్ని. సో మార్నింగే నాకు బాబుతో కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాళ్ళ డాడీతో పాటు తీసుకెళ్ళిపోయేవారు క్లబ్కి. అక్కడ ఆడుతూ ఉండడం గమనించాము. సో తను ఆడుతూ ఉంటే చిన్న రాకెట్ ఇచ్చాము, ఓకే జస్ట్ తన ఆడుతూ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాము అన్నట్లు. సో తన ఇంట్రెస్ట్ని చూసేసి తను ఆడే ఆట ప్లస్ బాల్స్ ఎన్నైనా కలెక్ట్ చేసి తెచ్చేయడము, ఆ పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ టెన్నిస్ ప్లేయర్కి. ఆ పేషెన్స్ తనలో ఉందని గమనించారు వాళ్ళ డాడీ. సో ప్లస్ మా నాన్నగారు, ఆయన కూడా నేషనల్ లెవెల్ ప్లేయరు, ఆయన అడ్వకేట్ బాలకృష్ణ గారు అనేసి, ఆయన యూనివర్సిటీ లెవెల్స్లో కూడా ఆడారు. సో మోస్ట్లీ తాతగారి ఇది కూడా వచ్చిందేమో అనేసి అనుకుంటాము. మా హస్బెండ్ కూడా ప్లేయరు, బట్ జస్ట్ ఆయన టైంపాస్ కోసం ఫిట్నెస్ కోసము డాక్టర్గా ఆడుతూ ఉంటారు. మీరు కూడా గేమ్స్ ఏమైనా ఆడతారా? నేను ఖోఖో ఆడేదండి. సో మొత్తానికి ఫ్యామిలీలో ఉన్నటువంటి జీన్స్ తనలో కూడా ఉంది గేమ్స్ పరంగా. అమ్మ మరి ఏ ఇయర్లో, అంటే 3 years నుంచి వెనుక లేదు అని అన్నారు, సో ఏ ఇయర్లో తను గేమ్స్ ఆడుతూ మెడల్ స్టార్ట్ చేశాడు, మెడల్స్ రిసీవ్ చేసుకోవడం అన్నది? తను వచ్చేసేసి హీరింగ్ ఎయిడ్స్ వాడుతూ ఉన్నాడండి. ఆయనకి 8 years వచ్చినప్పుడు సర్జరీ చేయించాము. సో 8 years వచ్చిన తర్వాత అప్పటికి తను ప్రాక్టీస్లో ఉన్నాడు, కానీ తనకి సౌండ్స్ అవి క్లియర్గా ఉండేవి కాదు. ఎప్పుడైతే కాక్లియర్ ఇంప్లాంటేషన్ అయిందో అప్పటి నుంచి తను కొన్ని సౌండ్స్ బాగా రికగ్నైజ్ చేయడము, సో మెయిన్ బాల్ అదంతా సౌండ్స్ అవి వినటం వల్ల బాగా డెవలప్ అయ్యాడండి. అమ్మ మరి చిన్నప్పుడు 3 years అంటే తనకి తెలివి వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నాను కానీ తను ఏదన్నా బాధపడుతూ కానీ మీకు చెప్పిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా స్టార్టింగ్లో? 1-2 సార్లు యాక్సిడెంట్ జరిగిందండి. తను వస్తూ ఉన్నాడు, సైకిల్ పక్కకు జరగలేదు అని, సో ఆటో హిట్ చేయడము అది జరిగాయి. అప్పుడు కొంచెం బాధపడ్డాము, వినపడ్డం లేదు కాబట్టి తను పక్కకి వెళ్ళలేకపోతున్నాడు కదా అనేసి. తర్వాత కాక్లియర్ ఇంప్లాంటేషన్ తర్వాత ఇప్పుడు తను కార్ కూడా డ్రైవింగ్ చేస్తున్నాడు. సిటీలో కూడా బెంగళూరు అండ్ హైదరాబాద్ ఎక్కడైనా సిటీలో కార్ డ్రైవ్ చేయగలుగుతున్నాడు. సో అదంతా డ్యూ టు కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది. అమ్మ మరి ఇలాంటి లైక్ ఇప్పుడు ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి మీకు డే టు డే లైఫ్లో. సో చాలామంది తిన మెడల్స్ సాధించడం అంటే నార్మల్గా అన్ని ఆర్గన్స్ పనిచేస్తున్నాం, మేమే చాలా వరకు ఏమీ చేయలేకపోతూ ఉంటాం. సో ఇలాంటి ఒక ప్రాబ్లం పెట్టుకున్నప్పటికీ కూడా తను దాన్ని చేరప్ చేస్తూ మీ సపోర్ట్ తీసుకుని, లేదంటే ఇదంతా తీసుకుని తను గెలుచుకుని వస్తున్నప్పుడు చాలామంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, అండి యువర్ సచ్ ఇన్స్పిరేషన్ అని చెప్పి. ఎలా అనిపిస్తుంది అమ్మ ఇవన్నీ వింటుంటే? అంటే అమావాస్య అయిపోయిన తర్వాతే పౌర్ణమి వస్తుంది కదా, కష్టాలు అయిపోయిన తర్వాతే అలా, అంటే మేము ఆయన తెచ్చిన మెడల్స్ చూసినప్పుడంతా మా కష్టాలను మర్చిపోతూ ఉంటాం. సో అంటే ఇంకా ఇలాంటి అబ్బాయికి ఇంకా మంచి కోచింగ్ అది ఇప్పిస్తే బాగుండు అని, మాది మాకు శక్తికి మించినది అయిపోయింది. కానీ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు ఏదైనా ఇచ్చేస్తే మంచి ప్లేయరు ఇండియాకి తను గోల్డ్ తీసుకురాగలుగుతాడన్న ఆశ మాకుందండి. అంటే ఇందాక డాక్టర్ గారు చెప్తూ మేనరికం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది అన్నారు. మీది మేనరికం మ్యారేజ్ అమ్మ?
మాది మేనరికమే అండి. ఓకే అంటే మా మేనత్త కొడుకు అతను. ఓకే సో అంటే అదే చిన్న క్లారిటీ కోసం ఆయన అలా చెప్పారు కదా మీది అదా కాదా అన్న ఉద్దేశంతో. సో తను మాట్లాడతాడు కదా బాగానే. యా మాట్లాడతాడు. సో మా వాళ్ళకి ఒకసారి హాయ్ అని చెప్పడం కానీ సంక్రాంతి శుభాకాంక్షలు అని కానీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. Happy Year, ఓకే Right. సంక్రాంతి. Happy Saturday. హాయ్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you, థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తాను నేను, ఎందుకంటే ఇలాంటి జర్మ్స్ని మాకు పరిచయం చేసినందుకు అండ్ తన మీద గివ్ అప్ ఇవ్వకుండా మీరు ఇంతవరకు ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇదండి విషయం. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 360 విత్ కెమెరామెన్ నోమన్, హేమ, హైదరాబాద్.